ఉమెన్స్ క్రికెట్ అంటే ఆశమాష విషయం కాదు అగైన్స్ ది సేమ్ అపోజిషన్. Yes, Shafali Verma is an X factor kind of a player అండి. On her day she can win the match single handed. ఇప్పుడు మనం ఏంటంటే ఈ నాకౌట్ స్టేజ్ లో ఆమెను ఆడించాల్సి రావడం అంటే ప్రతికరావల్కి ఇంజరీ అయింది కాబట్టి ఆమె టీంలోకి వచ్చింది. కానీ అలా లేట్ గా ఎంటర్ అయిన ప్లేయర్ ని తీసుకోవడం చాలా మంచి డెసిషన్ అది. ఎందుకంటే ఇలాంటి నాకౌట్ మ్యాచ్ లో ఇఫ్ షీ కమ్స్ అప్ విత్ ఎక్స్ప్లోజివ్ నాక్, మామూలుగా ఆడదామె ఒకసారి కనుక సెటిల్ అయిందంటే 4 6 విజృంభించి ఆడుతుంది. సో అలాంటి ప్లేయర్ మీకు షీ కెన్ విన్ ద మ్యాచ్ ఫర్ యూ. అట్లీస్ట్ ఆమె క్యామియో ఇన్నింగ్స్ ఆడినా కూడా షీ విల్ డిస్టర్బ్ ది లైన్ అండ్ లెంత్ ఆఫ్ ది బౌలర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీయగల ప్లేయర్. సో ఆమె కనుక స్మృతి మందన దే ఆర్ ఎక్సలెంట్ ప్లేయర్. స్మృతి ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్ అండ్ షీ ఈజ్ ఎ వెరీ వెరీ అగ్రెసివ్ ప్లేయర్. వీళ్ళిద్దరూ ఎక్సలెంట్ కాంబినేషన్, రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా. సో షఫాలి కనుక బాగా బ్యాటింగ్ చేయగలిగితే, మంచి స్టార్ట్ కనుక అందించగలిగితే మంచి బేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇండియన్ టీమ్ దే ఆర్ నాట్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ స్మృతి మందన పైనో హర్మన్ ప్రీత్ పైన డిపెండ్ కావట్లేదు. జమీమా కానీ, దీప్తి శర్మ కానీ, రిచా ఘోష్ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి షఫాలి నుంచి ఆ క్యామియో ఇన్నింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కనుక ఇస్తే నథింగ్ లైక్ ఇట్. ఎస్, మొన్న ఆస్ట్రేలియాపై మనోళ్ళు పిచ్చి కొట్టారని చెప్పాలి. అది ఒక మ్యాజిక్ జరిగింది అనుకోవచ్చా? మనం కంటిన్యూ చేద్దాం. మ్యాజికే కదండి అది. యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రెషర్లో ఒక నాకౌట్ మ్యాచ్ లో సెమీఫైనల్ లో చేసింగ్ 339 ఈజ్ నాట్ ఎ జోక్. దానికి అంత కాన్ఫిడెంట్ గా ఆల్ క్రెడిట్ గోస్ టు జమీమా అండ్ అఫ్ కోర్స్ హర్మన్ ప్రీత్. వాళ్ళ ఫైటింగ్ పార్ట్నర్షిప్ అది మనకి మ్యాచ్ గెలిపించి పెట్టింది. నిజంగా దట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్. అది ఇందాక విజయమోహన్ గారు చెప్పినట్టుగా బోల్డ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది మన టీంకి ఈ ఫైనల్ విషయంలో, ఆ విక్టరీ అగేన్స్ట్ ఫేవరెట్స్ ఆస్ట్రేలియా. యాక్చువల్గా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇప్పుడు జమీమా మొన్న భావోద్వేగానికి గురైంది. అసలు రీజన్స్ ఏంది? ఎందుకంటే హర్మన్ ప్రీత్ ఎప్పుడు చూసినా చాలా స్ట్రాంగ్గా కనిపించింది, కానీ ఆమె కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. అంటే ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అండి. ఎందుకంటే ఎవరు ఊహించలేదు ఆస్ట్రేలియాని గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అది గెలవడం అనేది జమీమా కొద్దిగా ఎమోషనల్ క్యారెక్టర్ ఆమె. దానికి ఏదో ఆమెకేదో అన్యాయం జరిగింది, ఆమెకేదో అట్లేం లేదు. ఆమెని ఒక మ్యాచ్ లో డ్రాప్ చేశారంటే దానికి కారణం ఏంటంటే 2 డక్అవుట్స్ ఉన్నాయి, 2 30s ఉన్నాయి. షీఈ్ వెరీ గుడ్ ప్లేయర్, నో డౌట్. అది వాళ్ళు టఫ్ డెసిషన్ తీసుకున్నారు. సో దాని గురించి ఆమెకి ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నట్టుగా అనుకోవడానికి కాదు, ఆనంద బాష్పాలుగా భావించాలి మనం. కన్నీళ్ళు ఇప్పుడు ఆత్రేయ చెప్పిన నవీన ఇచ్చిన కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆమె ఆనందంలో ఆమె ఆ రకంగా దట్ ఈస్ హర్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. మనం సెంచరీ చేసినప్పుడు కూడా చూసినాం, సెంచరీ ఈజ్ నాట్ సెలబ్రేట్. సో అంతా కూడా దాచుకునే ఎమోషన్స్ అన్ని కూడా మ్యాచ్ అయిన తర్వాత, విజయం తర్వాత అవి కళ్ళ నీళ్ళ రూపంలో బయటపడ్డాయి. అంతేగాని దానికి వీ నీడ్ నాట్ అటాచ్ టూ మచ్ ఇంపార్టెన్స్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆమె మీద ఇప్పుడు ఏమైనా బర్డెన్ అంతా ఆమె మీద ఉంది అని అనుకోవచ్చా? ఎలా హ్యాండిల్ చేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఆమె మీద ప్రెషర్ ఉంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్ అలాంటి నాక్ తర్వాత ఆమె క్రీజ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలిగారు. ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడి ఒక రీచ్ అన్ అమౌంట్ ఆఫ్ గ్రేట్నెస్, ఆ గ్రేట్నెస్ని సస్టైన్ చేయడం చాలా కష్టం. సో అది ఇప్పుడు ప్రెషర్ విల్ బి ఆన్ హెర్. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షీఈస్ ప్లేయింగ్ హర్ ఫస్ట్ వరల్డ్ కప్ 2022లో ఆమె టీంలో కూడా లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మన ఇప్పుడు శ్రీచరణ్ మన కడప అమ్మాయి, ఆమె కూడా ఫస్ట్ రీసెంట్ గా టీంలోకి వచ్చింది. షీఈ్ ఆల్సో డూయింగ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. మనం ఎప్పుడు వి ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు బ్యాటర్స్, కానీ బౌలర్స్ విషయంలో కూడా శ్రీచరణ్ ఫస్ట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఆడుతూ అటు ఆస్ట్రేలియా మీద షీ హాస్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. మన కూడా 3 వికెట్లు తీసింది. ఇండియన్ టీమ్ దే పుల్డ్ థింగ్స్ బ్యాక్ త్రూ శ్రీచరణ్. లాస్ట్ లో అయితే ఆస్ట్రేలియా 370, 380 కొట్టే పరిస్థితి కనిపించింది. సో వీళ్ళందరూ ఫస్ట్ టైం ఆడుతున్నారు. ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలా ఆడతారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్, విజయమోహన్ గారు, దక్షిణాఫ్రికా కూడా ఫైనల్ ఆడటం ఇదే తొలిసారి కాబట్టి అది కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టే. సో ఏం చెప్తారండి? అవునండి, వాళ్ళు కూడా ఈ ఫస్ట్ వరల్డ్ కప్ విన్కి వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ముంబై క్రౌడ్ ఇండియన్ టీం వెనకాల ఉండటం వల్ల అండ్ ఆ ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇన్ అ బిగ్ స్టేజ్ డెఫినెట్గా ఐ థింక్